ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. సామాన్య ప్రజలు, నిరక్షరాస్యులు, అవగాహన లేని వాళ్ళు, అప్పుడే కొత్తగా ఓటర్లుగా అయిన వాళ్ళు ఓట్లు వేసే టైంలో తప్పులు దొర్లి ఏదో ఒక విధంగా తెలియనితనంతో ఓట్లు వేయడం వల్ల చల్లని ఓట్లుగా మారే అవకాశాలు ఉంటాయి. దానిని చాలామంది సమర్థించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం ఓట్లు వేస్తున్నారు కాబట్టి, తర్వాత వయసులో పెద్దవాళ్ళు కాబట్టి, లేకపోతే నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళకి తెలియని తనంతో వాళ్ళు వేసిన ఓట్లు చల్లని ఓట్లుగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక ఎంపీలు దాదాపు 16 లక్షలకు పైగా ఓటర్లతోటి ఎన్నికైనటువంటి ఎంపీలు, భారతదేశానికి దిశానిర్దేశం చేసే పార్లమెంట్లో అడుగుపెట్టిన ఎంపీలు, భారతదేశానికి చట్టాలు శాసనాలు చేసేటువంటి చట్టసభలో పార్లమెంట్లో కూర్చుని శాసనాలు చేసే స్థాయిలో ఉన్నటువంటి ఎంపీలు, వాళ్ళు వేసినటువంటి ఓట్లు చల్లని ఓట్లుగా మారాయంటే ఎంత ఆశ్చర్యం కదా. ఇది ఎక్కడో జరగలేదు, ఎప్పుడో జరగలేదు. మన భారతదేశంలోనే ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇది చోటు చేసుకుంది. దాదాపు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 15 మంది ఎంపీల ఓట్లు చల్లని ఓట్లుగా నమోదయ్యాయి. ఇది భారతదేశ ప్రజలు మొత్తం సిగ్గుపడాల్సిన విషయం అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సామాన్య ప్రజలు వేసిన ఓట్లు చల్లనివిగా అయ్యాయంటే ఒక పద్ధతి ఉంటుంది, కానీ ఎంపీల స్థానంలో ఉండి వాళ్ళు వేసిన ఓట్లు చల్లనివిగా నమోదైనట్టు గుర్తించారంటే ఎంత సిగ్గుచేటన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక ఎంపీ పరిధిలో, ఎంపీ సెగ్మెంట్లో దాదాపు 6 నుంచి 7 వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దాదాపు 15 నుంచి 20కి పైగా మండలాలు ఉంటాయి. దాదాపు 200 నుంచి 250 వరకు గ్రామాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఈ ఓటర్లందరూ కలిసి దాదాపు 16 లక్షల నుంచి 20 లక్షలకు పైగా ఓటర్లు మొత్తం ఎన్నుకుంటే ఎంపీగా పార్లమెంట్లో ఆ వ్యక్తి అడుగు పెడతాడు. అలాంటి వ్యక్తి ఓటు వేయడంలో అవగాహన లేదంటే ఎలా నమ్మబుద్ధి అవుతుంది? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటింగ్ వేయడం ఆ మాత్రం అవగాహన ఉండదా? కావాలనే చల్లని ఓట్లుగా వాళ్ళు వేశారా? ఇట్లాంటి పరిస్థితులు వస్తాయనే అన్ని పార్టీలకి, ఎంపీలందరికీ మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. మాక్ పోలింగ్లో ఎలాంటి అవకతవకలు, అంటే ఏ విధమైన అవకతవకలు జరిగినా వాటిని రెక్టిఫై చేసుకుని రియల్ ఎలక్షన్లో, ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో అట్లాంటి తప్పులు దొరలకుండా చల్లని ఓట్లు నమోదు కాకుండా చేయడానికి మాక్ పోలింగ్ చేశారు. కానీ అయినా కూడా 15 మంది ఎంపీలు చల్లని ఓట్లు వేశారు. ఇది రీసెంట్గా జరిగినటువంటి విషయం. ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద విజయం సాధించారు. దాదాపు 150 ఓట్ల తేడాతో సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. సిపి రాధాకృష్ణన్ గెలిచారు. రీసెంట్గా నిన్న శుక్రవారం భారతదేశ 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ గతంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ విధంగా పెద్ద ఎత్తున 15 మంది ఎంపీలు చల్లని ఓట్లు వేసిన విధంగా ఎప్పుడు నమోదు కాలేదు, రికార్డ్ కాలేదన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఒకవైపు మాక్ పోలింగ్ నిర్వహించినా కూడా వాళ్ళు కావాలని చల్లని ఓట్లు వేశారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సాక్షాత్తు పార్లమెంటులో భారతదేశానికి దిశానిర్దేశం చేసే చట్టసభలో కూర్చున్నటువంటి ఎంపీలే ఇలా వేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఓటు అంటే ఈ 15 అనేది చిన్న సంఖ్యగానే అనిపించవచ్చు, కానీ ఒక్కొక్క ఎంపీ రిప్రజెంటేటివ్ చేస్తున్న ప్రజల సంఖ్య లక్షల్లో ఉంటుంది. దాదాపు 16 లక్షల మంది ఎన్నుకుంటే
16 లక్షల మందికి సంబంధించిన ప్రజాప్రతినిధిగా ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టాడు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎంపీలు మరోసారి ఇలా చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కుని అపహాస్యం చేసినట్టే అన్న చర్చ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాయని అందరూ ఆశిద్దాం.